2 రోజుల రక్షణ శాఖకు సంబంధించినటువంటి నేను ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉన్నాను. ఈ పనుల కోసం ప్రత్యేక సమావేశాలు జమ్మూ కాశ్మీర్లో ఉండడం వల్ల నేను జమ్మూ కాశ్మీర్ సైనిక విమానాశ్రయానికి చేరుకున్నాను. కానీ ఈరోజు ఆదోనిలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇప్పుడు అన్నా క్యాంటీన్లో ఓపెనింగ్ ఉంది. ఈరోజు అటెండ్ కాలేకపోతున్నందుకు చింతిస్తా ఉన్నాను. కానీ 2 విషయాలు మాత్రం చెప్పాలని నా ఉద్దేశం. ఒకటి, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా జరుగుతున్నారు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టి వాడి ఆకలిని తీర్చేటువంటి అన్నా క్యాంటీన్ని కక్షాపూరితంగా దాన్ని ఆపేశారు. సుమారుగా 5 సంవత్సరాలు ప్రతి పేదవాడు కూడా ఇబ్బంది పడినాడు, బాధపడ్డాడు. కూటమి ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా పేదవాడికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరిస్తామనేటువంటి ఏదైతే మేము హామీ ఇచ్చామో దాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు 100 అన్నా క్యాంటీన్లు వివిధ ప్రాంతాలు చేస్తాం. ఆదోనిలో కూడా 3 అన్నా క్యాంటీన్లు మొదలవుతున్నాయి. త్వరలో మరికొన్ని అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలనే ప్రతిపాదనలు కూడా పంపించాం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్టుగా, చెప్పింది చెప్పినట్టుగా ప్రజలకు అన్ని హామీలు నెరవేర్చే ప్రయత్నంలో 100 రోజులు మేము పరిపాలన పూర్తి చేసుకున్నాం. ఈ 100 రోజుల పరిపాలన అద్భుతంగా ఉందని ప్రజలు చెప్తా ఉన్నారు. ఏవేవైతే ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు ఉన్నాయో, ఏవేవైతే ప్రజలని సంతోషపెట్టే కార్యక్రమాలు ఉన్నాయో, ప్రజలకు ఉపయోగపడేటువంటి పథకాలు ఉన్నాయి, వీటన్నిటినీ ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ మరింత ప్రజల దగ్గరకు అయ్యే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రజల సంక్షేమం కోరే, ప్రజల అభివృద్ధి లేదా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరే రాజకీయాలను ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుందని, మీ ఆశీర్వాదం కొనసాగాలని మీకు తెలియజేస్తాను.